పల్నాడు జిల్లా మాచెల్ల మండలం, మాచెల్ల రూరల్, మాచెల్ల అర్బన్, రూరల్ కాదు మాచెల్ల అర్బన్. ఎంఎస్ఆర్ టౌన్షిప్ వెనక కేసీఆర్ అంటున్నాను, వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు ఇళ్ల పట్టా మంజూరైందండి 2020లో. 2020 నుంచి 2025 వరకు కూడా మా పేరు మీద ఏఈ గారు శ్రీనివాసరావు గారు మరియు కాంట్రాక్టర్ గొల్ల వెంకటేశ్వర్లు అనే అతను ఇద్దరు కలిసి 5 సంవత్సరాల క్రితం మా పేరు మీద డబ్బులు మరియు మెటీరియల్ డ్రా చేసుకొని ఇంతవరకు కనీసం ఒక 100 సార్లు అయితే ఏఈ గారి దగ్గరికి, గోళ్ళ వెంకటేశ్వర అనే కాంట్రాక్టర్ దగ్గరికి తిరిగి ఉంటాము. మమ్మల్ని బెదిరించడము, మేము కడతామని అనడము, ప్రతి నెల 2500 నుంచి 3000 రూపాయలు అద్దె కట్టుకుంటూ మేము ఇబ్బంది పడుతున్నాము. మా పేరు మీద ఇల్లు కడతామని చెప్పేసి వీళ్ళు బిల్లులు ఎత్తుకొని కనీసం ఎన్నిసార్లు అడిగినా కానీ ఇల్లు కట్టడం లేదు. బిల్లులు ఎత్తుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు కడతారండి? వాళ్ళకి రావాల్సిన డబ్బులు బిల్లులు ఎత్తుకున్నారు, డబ్బులు వచ్చేసినాయి, ఇంక వాళ్ళు ఇల్లు ఎందుకు కడతారు? లబ్ధిదారులకి అద్దెలు కట్టుకొని ఉండలేక లబ్ధిదారులు ఇబ్బంది పడతారు తప్పితే. ప్రజెంట్ ఉన్న ఏఈ గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళాము. ఆయన కూడా ఇల్లు కట్టిస్తామని అనడం కన్నా మీ బిల్లులు ఎత్తుకున్న కాడికి ఆయన కట్టాడు కదమ్మా అని అనటమే జరిగింది తప్పితే, 1-2 సార్లు మేము కట్టిస్తాము, ఆయన కట్టించకపోతే ఆయన అని మభ్యపెట్టి పంపించారు తప్పితే, కనీసం ఒక 10 సార్లు ఇప్పుడు ఉన్న ఏఈ గారు దాస్ గారు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దీని మీద. మేము కూడా వాళ్ళని అడుగుతున్నామని అంటున్నారు తప్పితే దీనికి ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఇప్పుడున్న ఏఈ గారు ఆలీ గారు అనే అతన్ని పంపించి ఒక 4 నెలల నుంచి నన్ను డైలీ ఆఫీస్ దగ్గరికి రమ్మంటాము, నేను పోవడము, వాళ్ళు మేము లేము, వేరే ఊళ్ళో ఉన్నామని చెప్పడం, ఇదే జరుగుతుందండి. కనీసం ఈ గుణాదులలో మట్టి కూడా పోయలేదు. గవర్నమెంట్ ఇచ్చిన మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ అట్టుపెట్టి దగ్గర 60,000 దాకా అమౌంటు ఇక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ కనపడుతుందో ఆ మెటీరియల్ అంతా గవర్నమెంట్ ఇచ్చింది. అది కాకుండా 60,000 రూపాయల అమౌంటు తీసుకున్నట్టు మాకు బిల్లులు. చూడండి, ఈ స్థలం పక్క నుంచే మట్టి తోలుతున్నారు, మా ఫ్లాట్ పక్క నుంచే.